Hi everyone, welcome back to Chandan Logics. I hope all you guys are doing well and good, right? Moving back to our sessions, ఈ రోజు మనం పాలిటీకి సంబంధించి ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ నుండి ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ని చేయబోతున్నాము. ఓకే, అండ్ దీంట్లో ఏంటంటే ఈవెన్ మీకు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అంటే ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్ నుండి మనకు ఎన్ని డిఫరెంట్ విధాలుగా క్వశ్చన్స్ రైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ మీన్స్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్తో పాటుగా ఇక్కడ మీకు ఏంటంటే ఈ రోజు సెషన్తో ఫండమెంటల్ రైట్స్ నుండి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా ఈవెన్ కాన్సెప్ట్స్ కూడా మనం ఎలాగో డిస్కస్ చేస్తాం కాబట్టి ఎనీవే లైక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్స్ ఉంటాయి కొన్ని. సో ఆర్టికల్స్ ఏంటి, ఎన్నో పార్ట్లు మనకి ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఈ రోజు సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ సెషన్ని మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఓకే, ఎస్, నవ్ లెట్ మీ బిగిన్ ద సెషన్ హియర్. సో మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ద ఫండమెంటల్ రైట్స్? పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 4A. ఓకే, సో మనం ఫస్ట్ ఇక్కడ బేసిక్ నుండి స్టార్ట్ చేద్దాము. సో 1 by 1 విల్ బి గోయింగ్, ఎందుకంటే మనకి ఓన్లీ వన్ పర్టికులర్ కాన్సెప్ట్ పైన కాబట్టి సో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఆల్ డిఫరెంట్ క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఎస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. Yes, try to mention your answers in the comment section related to fundamental rights. ఏ పార్ట్లో మనకి కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది? ఎస్, సో మనం ఇక్కడ ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ బి అండి, దట్ ఈస్ రిలేటెడ్ టు పార్ట్ 3, రైట్. సో మనకి ఇక్కడ చూసుకుంటే 3వ భాగంలో ఈ ప్రాథమిక హక్కుల గురించి మనకి రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మరి అదర్ డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ నేను పార్ట్ 2 కానీ పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 4A అని మెన్షన్ చేశాను కదా ఆప్షన్స్లో. సో మేబీ మీకు ఫర్దర్ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈవెన్ ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. మనకి పార్ట్ 1లో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్ గురించి, పార్ట్ 2 సిటిజన్షిప్, పార్ట్ 3 రైట్ ఇందాక నుంచి ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ కూడా పార్ట్ 3 గురించే కదా ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ పార్ట్ 4A మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పార్ట్ 4 అండ్ 4A అండ్ 3 ఇవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. రైట్స్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ మనకి పార్ట్ 4Aలో, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. పార్ట్ 4లో డిపిఎస్పి, పార్ట్ 3 మనకి ఫండమెంటల్ రైట్స్, ఓకేనా. నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్ కమ్ అండర్ విచ్ ఆర్టికల్స్? ఆర్టికల్ 12 to 35, ఆర్టికల్ 13 to 35, ఆర్టికల్ 13 to 36, ఆర్టికల్ 14 to 15. ఎస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎస్, ఈరోజు మీకు క్వశ్చన్స్తో ఇలా టాపిక్ కూడా కవర్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఫస్ట్ మీకు పార్ట్స్తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఆర్టికల్స్ క్వశ్చన్ ఇక్కడ మీకు. ఎస్, టాపిక్ వైజ్ కూడా మనం ఇలానే డిస్కస్ చేద్దాము డెఫినెట్లీ. ఎస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ట్రై టు షేర్ దిస్ సెషన్ విత్ ఆల్ ద ఆస్పిరెంట్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి సో దట్ మెనీ మోర్ ఆస్పిరెంట్స్కి మన వీడియో రీచ్ అవుతుంది. ఎస్, ఫండమెంటల్ రైట్స్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్? ఫైన్, మూవింగ్ టు యువర్ ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ అండి. ఆర్టికల్ 12 to 35 ఫండమెంటల్ రైట్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోవడం జరిగింది? ఓకేనా. కెనడా, యుఎస్ఏ, ఫ్రెంచ్ ఆర్ యూకే. అండ్ ఎప్పుడు కానీ మనకి పాలిటీలో ఈ యొక్క బారోడ్ ఫీచర్స్ అండ్ ఆ సోర్సెస్ అంటే ఏ కంట్రీస్ నుండి, ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది అండ్ ఏ ఫీచర్స్ని తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఫండమెంటల్ రైట్స్ గురించి కాబట్టి ఫండమెంటల్ రైట్స్ బారో చేసింది మనకి ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుండి? ఎస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎస్, ఆప్షన్ బి యుఎస్ఏ ఫండమెంటల్ రైట్స్, ఆప్షన్ బి యుఎస్ఏ. Yes, moving to your answer, USA. Okay, option B is the perfect answer. The Bill of Rights అండి మనకి USA నుండి ఫండమెంటల్ రైట్స్ అనేవి బారో చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఈజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో కాల్డ్ as Magna Carta of India? Part 2,
పార్ట్ 3, పార్ట్ 4 ఆర్ పార్ట్ 4A? ఎస్ జ్యోతి, ప్రియంబుల్కి సంబంధించి ఆల్రెడీ మన సెషన్స్లో వీడియో అప్లోడ్ అయ్యి ఉంది. ఒకసారి మీరు సెర్చ్ చేయండి, చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లోనే ప్రియంబుల్ అని సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను. టాపిక్ వైజ్ మీకు ప్రియంబుల్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ఫినిష్ అయింది. ఓకేనా, ఆ వీడియోని వాచ్ చేసేయండి. ఎస్, ఆప్షన్ బి పార్ట్ 3. ఆప్షన్ బి, ఎస్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆప్షన్ బి, ఫండమెంటల్ రైట్స్, సారీ ఇక్కడ ఒకసారి రెక్టిఫై చేసుకోండి, ఫండమెంటల్ రైట్స్ ఆర్ కాల్డ్ as Magna Carta of India. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఫండమెంటల్ రైట్స్? సో ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్ళినట్లయితే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసియబుల్ ఇన్ నేచర్, ఫండమెంటల్ రైట్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్ మోర్ ఎడాబరేటెడ్ దాన్ USA ఫండమెంటల్ రైట్స్, fundamental rights are meant for promoting the idea of social and economic democracy, fundamental rights are essential for the overall development, material, intellectual, moral, spiritual of the individuals. Okay, సో ఇక్కడ ఏమన్నారంటే విచ్ ఇస్ నాట్ ట్రూ అన్నారు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. ఇది ఇంగ్లీష్ స్టేట్మెంట్స్. ఒకవేళ మీకు తెలుగులో క్వశ్చన్ కావాలి అన్న నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ఓకేనా, జస్ట్ యూ కెన్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ దెన్ ట్రై టు ఆన్సర్. Yes, which one of the following is not true about fundamental rights? Yes, ఇక్కడ మీకు తెలుగులో క్వశ్చన్ డిస్ప్లే అయింది, జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఎవ్రీవన్. కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అని అడిగారు. ఎస్, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఎస్, ఇక్కడ మనం ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ సి అండి. అదేంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి దీస్ ఆర్ నాట్ మీన్ ఫర్ ప్రమోటింగ్ ద ఐడియా ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ ట్రూ యాక్చువల్లీ. సో ఇక్కడ మనం చూసుకుంటే దీస్ ఆర్ ఈవెన్ మీన్ ఫర్ ద డెమోక్రసీ అండ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ప్రమోట్ చేసేవి ఫండమెంటల్ రైట్స్ కావు. మరి ఏంటంటే అవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి. సో డైరెక్టివ్ DPSP మనకి దాట్ ఫర్ మీన్ ఫర్ సోషల్ అండ్ ఫర్ ప్రమోటింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ, నాట్ రిగార్డింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకేనా, అందుకోసమే థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ ఆల్ అదర్ 3 స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, originally how many fundamental rights had in our constitution? 5, 6, 7 or 8? క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఒరిజినల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉండేవి? ఓకే, ఎస్ విజయ్, డెఫినెట్లీ మీకు రేపటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కూడా ఈ క్లాస్ యూజ్ అవుతుంది. మీకు ఫండమెంటల్ రైట్స్ నుండి, ఫండమెంటల్ డ్యూటీస్ నుండి, ప్రియంబుల్ అనే కాన్సెప్ట్ కానీ, సేలియంట్ ఫీచర్స్ కానీ ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, ఆప్షన్ సి 7, 8. క్వశ్చన్ ప్రాపర్గా చదవండి. ఆప్షన్ బి మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6 ఫండమెంటల్ రైట్స్ అని. ఎస్, ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి, డిలీట్ చేసింది కాదండి. ఫస్ట్ యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి మనకి? ఎస్, ఒరిజినల్గా డిలీట్ చేసిన తర్వాత మనకి 6 ఉన్నాయా? ఎస్, ఒకసారి ఆ కన్ఫ్యూషన్ నుండి బయటకు రండి. క్వశ్చన్ అడిగింది మనకి ఏంటంటే ఒరిజినల్గా ఎన్ని ఫండమెంటల్ రైట్స్ అన్నారు. ఒరిజినల్గా మనకి 7 ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఆప్షన్ సి అనేది మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ 6 ఏంటంటే ప్రజెంట్గా, ఇక్కడ క్వశ్చన్ ఒరిజినల్గా అని కాకుండా ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో అంటే అప్పుడు మీరు ఆప్షన్ బి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్లీ అన్నారు కాబట్టి మనకి 7 అండి. మరి మనకి దేన్ని డిలీట్ చేశారు అంటే రైట్ టు ప్రాపర్టీ అనే ఫండమెంటల్ రైట్ని ఆర్టికల్ 31ని డిలీట్ చేయడం జరిగింది. ఓకే, ఏ అమెండ్మెంట్ ద్వారా మనకి డిలీట్ చేశారు అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1978 ద్వారా. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే లీగల్ రైట్గా అండర్ ఆర్టికల్ 300A భాగంగా లైక్ పార్ట్ ఈవెన్ చూసుకున్నట్టయితే పార్ట్ 12లో మనకి ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీని లీగల్ రైట్గా కన్సిడర్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనకున్నవి 6 ఫండమెంటల్ రైట్స్. ఒరిజినల్గా అయితే 7 ఫండమెంటల్ రైట్స్ ఉండే, లేటర్ ఇది మనకి డిలీట్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ నా? ఇప్పుడు మీరు క్లియర్ అయ్యారా? మళ్ళీ కన్ఫ్యూషన్లో ఉండకండి. క్వశ్చన్ ఒకవేళ ప్రజెంట్ అని అడిగితే 6 అని మెన్షన్ చేయాలి, ఒరిజినల్గా అని అన్నప్పుడు మాత్రం 7 మెన్షన్ చేయండి. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? Fundamental rights are not absolute. Fundamental rights are not qualified in nature. Some fundamental rights are positive in nature as it provides some privileges to the persons. Some fundamental rights are negative in nature as it places the limitations on authority of the state. Yes. Present manakunnave 6 fundamental rights andi. Okay na? Yes. ఎస్, తెలుగులో క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా తెలుగులో కావాలి అనుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్. ఓకేనా? ఎస్ మీకు పీడిఎఫ్స్ అప్డేట్ చేస్తారు డెఫినెట్లీ వెరీ సూన్. ఓకేనా? ఎస్, ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి అండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ నేచర్ అనేది రాంగ్ స్టేట్మెంట్. మరి ఎందు గురించి అంటే ఒకసారి చూసినట్లయితే ఫండమెంటల్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, కానీ ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్ నేచర్. ఇక్కడ మనకి నాట్ క్వాలిఫైడ్ ఇన్ నేచర్ అన్నారు, బట్ అవి అబ్సల్యూట్ కాకపోవచ్చు, కానీ ఏంటంటే దాట్ వర్ క్వాలిఫైడ్ ఇన్ నేచర్. అండ్ ఆల్సో స్టేట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? సో అది మనకి ఆప్షన్ బి అనేది. అక్కడ మనకి ఏం మెన్షన్ చేశారు? నాట్ క్వాలిఫైడ్ ఇన్ నేచర్ అన్నారు, కానీ యాక్చువల్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి క్వాలిఫైడ్ ఇన్ నేచర్. ఓకే, నెక్స్ట్ 6 rights guaranteed by Article 19 can be suspended on the grounds of war, external aggression, armed rebellion, none of the above. మనకి ఆర్టికల్ 19 అనేది దట్ కెనాట్ బి సస్పెండెడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్. ఓకే, 6 rights guaranteed by ఆర్టికల్ 19. ఎస్, తెలుగులో కూడా ఇక్కడ క్వశ్చన్ మీకు డిస్ప్లే అవుతుంది. ఎస్, తెలుగులో క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను రాకేష్, జస్ట్ ఒకసారి మీరు నెక్స్ట్ స్లైడ్స్కి వెళ్ళినప్పుడు చూడండి. ఓకేనా? ఎస్ 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 సో మనకి చూసినట్లయితే ఆర్మ్డ్ రెబిలియన్ అండి, ఆప్షన్ సి. సో ఈ ఒక ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఆర్మ్డ్ రెబిలియన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19 అనేది కెనాట్ బి సస్పెండెడ్. ఓకే, ఈవెన్ ఆర్ అన్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అప్పుడు కూడా. ఎందుకంటే ఈ 6 రైట్స్ అనేవి ఏంటి ఆర్టికల్ 19లో ఉన్నవి మనకి స్పీచ్, ఎక్స్ప్రెషన్, మూమెంట్, అసెంబ్లీ, అసోసియేషన్, ప్రెసిడెన్స్ అండ్ ప్రొఫెషన్. సో ఇవి మనకి ఆర్టికల్ 19లోకి రావడం జరుగుతుంది. ఓకే, ఈ 6 రైట్స్ అనేవి. సో ఇది ఈ ఆర్టికల్ 19 అనేది ఇట్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అయినా లేదంటే ఆర్మ్డ్ రెబిలియన్ అయినా కూడా. ఓకేనా? నెక్స్ట్, డెఫినేషన్ ఆఫ్ ఎ స్టేట్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్? ఆర్టికల్ 11, ఆర్టికల్ 12, ఆర్టికల్ 13 ఆర్ ఆర్టికల్ 14? ఎస్ మంజుల, క్వశ్చన్ మీకు తెలుగులో కూడా డిస్ప్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూడండి, ఇక్కడ తెలుగులో క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు క్వశ్చన్ లేదు అంటే నెక్స్ట్ స్లైడ్లో తెలుగుది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఎస్, ఇక్కడ మీకు తెలుగు క్వశ్చన్తో పాటు ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఎస్ హేమ, ఎస్ ఆర్టికల్ 12 ఆప్షన్ బి, ఆప్షన్ బి. ఎస్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 12. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ ఆర్టికల్ prohibits the discrimination on grounds of religion, race, caste, sex or place of birth? Okay, article 13, article 14, article 15 or article 16 discrimination ni base cheskoni. Okay, yes 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 article 15 discrimination on grounds of religion, race, caste, sex or place of birth which prohibits related to discrimination అండి మనకి. ఎస్, వెరీ గుడ్. మనకి ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 15 అనేది విచ్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్ ఎక్సెట్రా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ఆర్ ఆర్టికల్ 16 దేనికి సంబంధించింది? ఇది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? ఎస్ 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 ఎవరైతే లైవ్కి అటెండ్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి.
అండ్ ఆల్సో ఈ వీడియోని మెనీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్, ఓకే? బికాస్ ఎందుకంటే మీరు ఇక్కడ లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది మెనీ మోర్ ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది. ఎస్, సో ఇక్కడ మనకి ఆర్టికల్ 16 అండి, ఆప్షన్ డి, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ మ్యాటర్స్కి సంబంధించి మనకి ఆర్టికల్ 16 డీల్ చేస్తుంది, ఓకేనా? ఎస్. అండ్ నెక్స్ట్, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ except military and academic is mentioned in which article? Article 15, Article 16, Article 17, Article 18. అండ్ ఇక్కడ చూసినట్లు అయితే మీరు ఇవన్నీ కూడా మనకి దేంట్లో వండి, ఆల్ దీస్ వర్ విచ్ వర్ కమింగ్ ఇన్ టు ఫండమెంటల్ రైట్స్, అవునా? ఆర్టికల్ 12 నుండి 36 వరకు మనకి ఏ ఆర్టికల్ అయినా కూడా ఫండమెంటల్ రైట్సే. ఎస్, ఎస్ వంశీ, ఐఎమ్ గుడ్. అండ్ వాట్ అబౌట్ యూ? ఐ హోప్ ఆల్ యూ ఆర్ డూయింగ్ వెల్ అండ్ గుడ్, రైట్? Yes. Yes, abolition of titles. That is option D. Article 18 అండి. అండ్ ఆర్టికల్ 17 చూసుకుంటే మనకేంటి, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అవునా? సో అన్టచబిలిటీ బేస్ చేసుకొని చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు, అది ఆర్టికల్ 17. ఆర్టికల్ 18 మనకి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఎస్, 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 లైవ్లో అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ చేయండి ఈ వీడియోని కూడా, ఓకేనా? ఎందుకంటే ఎక్కువ ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది, రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, ప్రొటెక్షన్, ఎస్, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ అండి ఈజ్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 ఆర్ ఆర్టికల్ 22. ఎస్, 17 అన్టచబిలిటీకి సంబంధించిన ఆర్టికల్ మనకి. ఎస్, 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 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ఎస్. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి, ఆర్టికల్ 20 అండి, ఆఫెన్సెస్కి సంబంధించి. అండ్ రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఇవన్నీ ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు రాబోయే ఎగ్జామినేషన్లో రైజ్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఇవన్నీ. ఈ ఆర్టికల్ 19 ఏంటంటే 6 ఫ్రీడమ్ రైట్స్ యొక్క ప్రొటెక్షన్ అండి, ఓకే? ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్. అండ్ ఆర్టికల్ 20 ఏంటంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్, ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చన్ ఇది. ఆర్టికల్ 21 ఏంటి మనకి, రీసెంట్గా ఇది కరెంట్ అఫైర్లో కూడా ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్కి సంబంధించి ఆర్టికల్ 21 అండ్ పర్సనల్ లిబర్టీ, ఓకే? అండ్ ఆర్టికల్ 22 ఏంటంటే ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్, ఓకే? అది ఆర్టికల్ 22. ఆర్టికల్ 21 గుర్తుపెట్టుకోండి, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, ఓకేనా? రీసెంట్ కరెంట్ అఫైర్లో కూడా ఈ కాన్సెప్ట్ రావడం జరిగింది. సో మేబీ మీకు రాబోయే ఎగ్జామినేషన్లో ఆర్టికల్ 21 గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? నెక్స్ట్, అండ్ ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మీరు ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ సంబంధించి గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, డిఏఓ కానివ్వండి, ఇక్కడ కంప్లీట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ ఏపీ సచివాలయం ఎగ్జామ్కి సంబంధించి లేదంటే కాంబో కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఓకే? అండ్ టీఎస్ ఆర్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి ఎగ్జామ్ సంబంధించి. అండ్ ఆల్సో మనకి రీసెంట్గా ఏపీ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది గ్రూప్ 2కి సంబంధించి. సో మీకు ఆ ఒక కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది చందన్ లాజిక్స్ యాప్లో. మీకు ఇంకా ఏమైనా క్వరీస్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్స్ విచ్ వర్ స్క్రోలింగ్ డౌన్, ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్ ఆర్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 22, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 ఆర్ ఆర్టికల్ 25. ఎస్, ఇక్కడ మీకు క్వశ్చన్స్ తెలుగులో డిస్ప్లే అవుతున్నాయి, యూ కెన్ గో త్రూ ఇట్, ఓకేనా? ఎస్, ప్రతిసారి తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్ చదివితే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చదువుతుంటాను, తెలుగులో క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, యూ కెన్ గో త్రూ ఇట్. ఎస్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్ ఆర్ గ్యారంటీడ్ అండర్. మనకు చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 23. సో ఆర్టికల్ 23 గురించి మనకు తెలిసింది ఏంటది, ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అన్నాం. అండ్ అదర్ కొన్ని ఆర్టికల్స్ చూసుకుందాం ఇక్కడ. 22 ఇందాక నేను డిస్కస్ చేశాను కదా, అరెస్ట్కి సంబంధించింది. 24 ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ అండి.
ఈ 23, 24 ఏవైతే ఉన్నాయో ఒకేసారి గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. 23 ఏమో ఫోర్స్డ్ లేబర్, ఇంకా ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఒకటి. అండ్ 24th ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. అంటే రెండు కూడా లేబర్కి సంబంధించినవి, 23 అండ్ 24. ఓకేనా? సో అలా ప్యారలల్గా గుర్తుపెట్టుకున్నా కూడా 2 ఆర్టికల్స్ ఈజీగా గుర్తుంటాయి. అండ్ 25 ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్సెస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఓకే, అది ఆర్టికల్ 25. నెక్స్ట్, freedom from payment of taxes for the promotion of any religion is guaranteed under Article 26, Article 27, Article 28 or Article 29. ఏంటది? freedom from the payment of taxes, okay, related to the religion. Yes. ఎస్ శ్రీనివాస్, రిలేటెడ్ టు ఈవో బ్యాచ్. ఒకసారి మీరు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. వాళ్ళు మీకు ఉన్న డౌట్స్ కానీ మీకు ఏ కోర్స్ కావాలి ఏంటి అనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎస్ శ్రీనివాస్, ఒకసారి కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. ఎస్, మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ 27 అండి, ఆప్షన్ బి. మరి ఆర్టికల్ 27 గురించి చూసుకుంటే మనకి దట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్. అండ్ దెన్ అదర్ ఆర్టికల్స్ చూసుకుందాము. ఆర్టికల్ 26 ఏంటండి? ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. 28 ఏంటంటే ఇది కూడా మనకి రిలీజియస్ సంబంధించింది, దట్ ఈస్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్టికల్ 29, 30 ఒకేసారి గుర్తుపెట్టుకోండి, రిలేటెడ్ టు మైనారిటీస్ అండి ఈ రెండు ఆర్టికల్స్ కూడా. ఫస్ట్ వన్ ఏమో 29th ఆర్టికల్ ఏమో ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ కానీ కల్చర్ ఆఫ్ ఓకే మైనారిటీస్కి. అండ్ ఆర్టికల్ 30 ఏంటంటే రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఓకేనా? సో ఇది మనకి రెండు కూడా మైనారిటీకి సంబంధించినవి, ఆర్టికల్ 29, 30. ఆర్టికల్ 23, 24 లేబర్కి ఎలా గుర్తుపెట్టుకున్నారో, సో 29, 30 కూడా ప్యారలల్గా మైనారిటీస్ గురించి అనమాట. సో అంటే ఎక్కువగా ఆర్టికల్స్ కవర్ చేయాలి అంటే ఇలా మీరు ఏంటంటే సిమిలర్గా ఉన్న ఆర్టికల్స్ని ఒకేసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈజీ టు రిమెంబర్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్? ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్గా ఉండే ఫండమెంటల్ రైట్ ఏంటి? ఎస్ ఎస్ సుజాత, రిలేటెడ్ టు ఆర్టికల్స్ మీకు ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది మనకి యూట్యూబ్ చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లోనే, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని. ఒకసారి ఆ క్లాస్ని మీరు వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి, ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఒక స్పెషల్ సెషన్ తీసుకున్నాను ఆల్రెడీ మీకు. వన్స్ యూ కెన్ గో త్రూ దట్. ఓకేనా? ఎస్, మరి ఆర్టికల్ 14 అని మెన్షన్ చేశారు, ఫైన్ అండ్ గుడ్. ఆర్టికల్ 14 ఏంటో కూడా ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి అది ఏ ఫండమెంటల్ రైట్ అనేది? ఎస్ 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 14. ఎస్, ఆర్టికల్ 14 ఏంటండి మరి? ఎస్, కొంతమంది ఆర్టికల్ 15 అని మెన్షన్ చేశారు. ఫైన్, నవ్ లెట్ మీ గో త్రూ యువర్ ఆన్సర్. అదేంటంటే ఆర్టికల్ 15. ఓకే, సో దట్ ఈస్ ఇదేంటంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్గా ఉండే ఫండమెంటల్ రైట్. అదేంటంటే దట్ ఈస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్. ఇందాకే డిస్కస్ చేసాము అవునా? ఆర్టికల్ 14 ఏంటంటే మీకు ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఆర్టికల్ 17 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. 18 మనకి దట్ ఈస్ రిలేటెడ్ టు అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అవునా? సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, 12 నుండి 36 వరకు మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ మనం కవర్ చేసాం. అవునా? సో దట్ ఈవెన్ 26, 27, 28, 22, 23, 24, 25, రైట్? ఈవెన్ ప్రీవియస్గా 19, 20, 21, 22 అంటే మీకు ఇక్కడ ఆప్షన్స్తో పాటుగా లైక్ క్వశ్చన్స్తో పాటు నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవునా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ అవైలబుల్ ఫర్ బోత్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్? ఆర్టికల్ 16,
ఆర్టికల్ 19, ఆర్టికల్ 28, ఆర్టికల్ 29. దట్ మీన్స్ వన్ థింగ్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీఆర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్ త్రూ ద క్వశ్చన్స్ అండి. ఓకే, సో ఆ లిస్ట్ అన్నీ కూడా నోట్ చేసుకోండి ఇఫ్ పాసిబుల్. డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఎస్ ఇప్పటిదాకా డిస్కస్ చేసి మనం ఆర్టికల్ 15 అనేది ఓన్లీ ఫర్ ఇండియన్స్ అన్నాం. లైక్ అందులో మెన్షన్ చేసిన ఆప్షన్స్లో ఉన్నవి మనకి ఆర్టికల్ 15. మరి ఇక్కడ విచ్ ఇస్ అవైలబుల్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్కి కూడా. ఎస్, ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ సి అండి, ఆర్టికల్ 28. మరి 28th ఆర్టికల్ ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఇదేంటంటే అవైలబుల్ ఫర్ బోత్ అనమాట, ఫారినర్స్కి అండ్ ఇండియన్స్కి. ఓకే, అండ్ ఈవెన్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్కి అవైలబుల్గా ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే 15, 16, 19, 29 అండ్ 30 అండి. ఈ ఆర్టికల్స్ అనేవి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే. మరి 15th ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అవునా. 16th ఏంటంటే దట్ స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ పబ్లిక్ ఆపర్చునిటీస్, ఓకే, బేస్డ్ ఆన్ రిలీజియన్ ఎక్సెట్రా. 19th ఏంటంటే మనకి ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్, రైట్, ఇందాకే డిస్కస్ చేసాము ఆ 6 రైట్స్ గురించి కూడా. అండ్ 29th ఆర్టికల్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ అండ్ కల్చర్ ఆఫ్ మైనారిటీస్. మరి 30 ఏంటండి రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇందాకే చెప్పాను కదా ట్రిక్ కూడా మీకు, ఈ రెండు ప్యారల్గా గుర్తుపెట్టుకోండి మైనారిటీస్కి సంబంధించినవి అని. సో ఎప్పుడు కానీ మీకు ఆప్షన్స్లో 15, 16, 19, 29, 30 అని ఉంటే క్వశ్చన్ ఒకవేళ ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్కి అవైలబుల్గా ఫండమెంటల్ రైట్ ఏంటి అంటే ఆల్ దీస్ 5 ఆర్టికల్స్ అండి. ఓకేనా, నవ్ ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్, where did the concept of equality before the law was originated? Britain, USA, Japan and France. yes very good. 15, 16, 19, 29 and 30. yes Sai, hi and good morning. సెషన్ని కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వండి. yes UK, option B USA. yes, moving to your answer, it is from Britain, that is UK అండి. సో UK అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది బ్రిటిష్ ఆరిజిన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్, where did the concept of equal protection of law was originated? Britain, USA, Japan, France. క్వశ్చన్స్ ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఓకేనా, ఎస్. ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి యూఎస్ఏ అండి. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది బ్రిటన్ నుండి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది మనకి యూఎస్ఏ నుండి ఆరిజినేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫీచర్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఈక్వాలిటీ బిఫోర్ లా? ఓకే, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ కాన్సెప్ట్ టు ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ. ఇట్ ఈస్ అన్ absence of privileges in favor of any person, the equal subjection of ordinary law of the land administered by ordinary law court, no person is above the law. ఎస్, ఏది ఫీచర్ కాదు అని అడిగారు. స్టేట్మెంట్స్ని క్లియర్గా చదవండి. ఓకేనా, ఎస్ యూఎస్ఏ ప్రీవియస్ క్వశ్చన్కి మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి ఇక్కడ మీరు. yes those who are attending the live session, yes, just share this video and don't forget to click the like button. yes, option D, no person is above the law. క్వశ్చన్ క్లియర్గా చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫీచర్ అన్నారు. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనే ఫీచర్ ఏది కాదు అని అడిగారు. క్లియర్గా స్టేట్మెంట్స్ చదవండి. తెలుగులో కూడా డిస్ప్లే అవుతుంది క్వశ్చన్ ఇక్కడ మీకు. ఎస్, సో మనం ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ అండి. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ కాన్సెప్ట్ టు ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ అన్నారు. యాక్చువల్గా అయితే ఇది ఒక నెగటివ్ కాన్సెప్ట్ అనమాట. ఈ ఈక్వాలిటీని బేస్ చేసుకునేది ఈక్వాలిటీ బిఫోర్ లా. కొంతమంది డి అని మెన్షన్ చేశారు. యాక్చువల్లీ డి కరెక్ట్ స్టేట్మెంట్ కదా. డి కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లాకి నో పర్సన్ ఈజ్ అబౌవ్ ద లా. ఎస్,
ఇట్ ఈస్ కరెక్ట్. మనకు క్వశ్చన్ అడిగింది నాట్ ద ఫీచర్ అన్నారు. ఓకే, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఓకేనా, సో అది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్, which of the following is not the feature of the concept of equal protection of the law? Okay, it is a negative concept of establishing equality. It provides the equality of treatment under equal circumstances. Law should be same to the similar applications who are similarly situated. The like should be treated alike without any discrimination. Yes. Yes, Telugu questions display అవుతున్నాయి. You can go through Telugu questions also. సో మనం ఇందాక డిస్కస్ చేసింది ఈక్వల్ బిఫోర్ ద లా, దాంట్లో ఫీచర్ ఏది కాదు అనేది. నెక్స్ట్ ఏంటంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాకి సంబంధించిన ఫీచర్ ఏది అనేది. ఓకే, విచ్ ఈస్ నాట్ ఎ ఫీచర్, ఏది కాదు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎస్ ఎస్, సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది కూడా మనకి నెగటివ్ సెన్స్ అండి. ఓకేనా, నెక్స్ట్. ఎస్, సో ఇక్కడ జస్ట్ రెక్టిఫై చేసుకోండి, ఇది యాక్చువల్గా ఫీచర్ అండి. ఓకేనా, సో దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ వాస్ ద సీలింగ్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ద క్రీమీ లేయర్ ఇన్ 1993? 1 lakh, 2.5 lakh, 4.5 lakh or 6 lakh? ఎస్, రిలేటెడ్ టు మనకి ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ ఈ క్రీమీ లేయర్కి సంబంధించి 1993లో ఎక్కడి వరకు దాన్ని యాక్చువల్గా ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే, 1 lakh, 2.5 lakh, 4.5, 6. ఎస్, సో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అండి, 1 lakh 1993లో. అండ్ ఇప్పుడు ప్రకారం డేటా చూసుకున్నా కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2004లో క్రీమీ లేయర్ 2.5 lakh యాన్యువల్ ఇన్కమ్ చేశారు, 2008లో 4.5 lakhs, 2013లో 6 lakhs అండి. ఓకేనా, ఇది మనకి ఇయర్ వైజ్ డేటా అనమాట. ఎస్, నెక్స్ట్ చూద్దాము. మండల్ కమిషన్ వాస్ అపాయింటెడ్ ఇన్ 1979 by Morarji Desai government. It is related to poverty estimation, state reorganization, Panchayat Raj institution, investigate the conditions of socially and educationally backward classes. Yes. Yes, Mandal Commission was appointed in 1979 by Morarji Desai government. కమిషన్స్ అండ్ కమిటీస్ అనేవి మీకు ఎకానమీతో పాటు పాలిటీలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, ఇక్కడ ఆన్సర్ చూస్తే మీకు ఆప్షన్ డి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. అదేంటంటే కండిషన్స్ ఆన్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి. అండ్ ఎస్పెషల్గా మండల్ కమిషన్ ఈ కమిటీ ఏంటంటే రిపోర్ట్ సబ్మిట్ చేసిన ప్రకారము డేటా చూసుకుంటే 1980లో సబ్మిట్ చేస్తే దాంట్లో 3743 క్యాస్ట్ని బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించడం జరిగింది. దాంట్లో 52% ఆఫ్ టోటల్ పాపులేషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉండడం జరిగింది అనమాట, 52%. అండ్ ఈ కమిషన్ రికమెండ్ చేసింది ఏంటి అంటే ఓబీసీ రిజర్వేషన్ అనేది 27% అనేది. ఓకేనా, అది ఒక కమిషన్ యొక్క రికమెండేషన్ ఓబీసీని బేస్ చేసుకొని. అండ్ 1919లో ఏమైంది అంటే వీపీ సింగ్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది రిజర్వేషన్ ఆఫ్ 27% ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ ఓబీసీస్. ఓకేనా, నెక్స్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, రైల్వే ఆర్ బ్యాంక్ ఎగ్జామినేషన్ ఆర్ ఈవెన్ ఆర్పీఎఫ్ ఆర్ ఐసెట్, యూపీఎస్సీ, సీసాట్ బ్యాచెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ మీకు 0 to హీరో బ్యాచ్ కూడా అవైలబుల్గా ఉంది. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ని బేస్ చేసుకొని. సో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మీకు టీచ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన క్వైరీస్ మీకు ఏ ఉన్నా కూడా స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. అండ్ ఆల్సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్సెస్కి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్. ఒరిజినల్లీ how many rights were guaranteed under Article 19? ఓకే, 5, 6, 7, 8 చూసుకోండి. ఇక్కడ ఏమన్నారు, ఆర్టికల్ 19లో మళ్ళీ ఓవరాల్ ఫండమెంటల్ రైట్స్ కాదండి, ఆర్టికల్ 19లో ఎన్ని రైట్స్ అనేవి గ్యారంటీ చేయడం జరిగింది. ఓకేనా, 5, 6, 7 or 8.
ఎస్. ఎస్ సురేష్, గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా మీకు రిలీజ్ అయింది కాబట్టి చందన్ లాజిక్స్లో కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఆల్రెడీ. ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే. ఎస్, మీకు సిలబస్ గురించి ఏదైనా లైక్ డీటెయిల్స్ కావాలి అన్న ప్రీవియస్గా ఒక లైవ్ కూడా తీసుకోవడం జరిగింది. మీరు ఆ లైవ్ని కూడా జస్ట్ యూ కెన్ వాచ్ దట్. ఓకే, ఆ వీడియోని మీరు క్లియర్గా చూస్తే మీకు సిలబస్ కానీ ఎన్ని పేపర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఎస్, ఆర్టికల్ 19లో ఎన్ని రైట్స్ని ఒరిజినల్గా గ్యారంటీ చేయడం జరిగింది. ఎస్, ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే దట్ వర్ ఒరిజినల్లీ ఆర్టికల్ 19 హ్యాస్ 7 రైట్స్ అండి. కానీ దాని తర్వాత మనకు డిలీట్ చేసింది మనకి రైట్ టు ప్రాపర్టీ. అది కూడా మనకి అండర్ ఆర్టికల్ 19లోనే ఉండేదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఆర్టికల్ 19లో. ఆ 6 ఫండమెంటల్ రైట్సే ఇవన్నమాట. లైక్ అసెంబ్లీ కానివ్వండి, రిసైడింగ్ ఇన్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, మూమెంట్కి సంబంధించి అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 19లోకి వస్తాయి. ప్రీవియస్గా రైట్ టు ప్రాపర్టీ కూడా ఆర్టికల్ 19లోనే ఉండేది, కానీ దాన్ని రిమూవ్ చేశారు కాబట్టి ఎనీవే ఇప్పుడు ఓవరాల్గా ఆర్టికల్ 19లో 6 రైట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఫర్ అఫెన్సెస్? రైట్ టు లైవ్లీహుడ్, no ex post facto, no double jeopardy, no self incrimination. Okay. Yes. Yes, good morning, good morning. సెషన్ని కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వండి. ఎస్ మాధవ్, ఇట్స్ ఆర్ ప్లెజర్ ఆల్వేస్. అండ్ మీరు క్లాసెస్ని ఇదే విధంగా ఫాలో అవుతూ ఉండండి. ఎస్ వెంకీ, డెఫినెట్లీ ఇంగ్లీష్ క్లాసెస్ గురించి విల్ ప్లాన్ విత్ ద ఫ్యాకల్టీ రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఎస్, మనకి ఆర్టికల్ 20లో కవర్ అవ్వనిది ఏంటి? రెస్పెక్ట్ టు ద కన్వెన్షన్ ఫర్ అఫెన్సెస్. ఓకేనా. ఎస్ మహేష్, రిలేటెడ్ టు సమ్ ఆఫ్ రీజనింగ్ ఆల్ టాపిక్స్. ఓకే, ఇఫ్ పాసిబుల్ వీ విల్ ఇన్ఫార్మ్ టు చందన్ సార్. ఓకే. ఎస్, ఆన్సర్ చూస్తే మనకి ఆప్షన్ ఏ అండి. ఇది మనకి రైట్ టు లైవ్లీహుడ్ అనేది ఆర్టికల్ 21లోకి వస్తుంది, 20లోకి కాదు. ఓకేనా. రిమైనింగ్ అన్నీ కూడా ఇవన్నీ మనకి ఆర్టికల్ 20లో భాగంగానే ఉంటాయి, కానీ ఈ రైట్ టు లైవ్లీహుడ్ అనేది ఆర్టికల్ 21లోకి వస్తుంది. ఓకే. అండ్ రిమైనింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు లైక్ నో డబుల్ జియోపార్డీ అంటే పర్సన్ షుడ్ నాట్ బి పనిష్డ్ అనమాట. దేనికి? షుడ్ నాట్ బి పనిష్డ్ ట్వైస్. ఓకే, ఇక్కడ డబుల్ జియోపార్డీ అన్నారు. షుడ్ నాట్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్ అనమాట. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ సంబంధించి ఏంటంటే పర్సన్ షాల్ నాట్ బి కంపెల్డ్ టు విట్నెస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. ఓకే. అండ్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అంటే పర్సన్ షుడ్ నాట్ కన్విక్ట్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఎక్సెప్ట్ ఫర్ ఎ వయోలేషన్ ఆఫ్ లా అట్ ద టైమ్. రైట్. సో ఇవన్నీ మనకి ఆర్టికల్ 20లోకి వస్తాయి. 21లో మనకి రైట్ టు లైవ్లీహుడ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుప్రీం కోర్ట్ కేసెస్ టేక్స్ ద బ్రాడర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 21? అదే మనకి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఏ కేసుకి సంబంధించింది మరి? గోపాలన్ కేస్ 1950, కేశవనంద భారతి కేస్ 1972, మీనకా కేస్ 1978, నన్ ఆఫ్ ద అబవ్. ఎస్, కేశవనంద భారతి కేసు మనకి రీసెంట్ కరెంట్ అఫైర్లో కూడా ఉంది, అవునా? ఎస్. ఎస్, ఆప్షన్ బి. ఆప్షన్ సి మేనకా కేస్. ఎస్, దేనికి సంబంధించింది మనకి అంటే ఆర్టికల్ 21 గురించి, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఎస్, 50 years ఆఫ్ కేస్ గురించి మనకి కేశవనంద భారతి కేస్ రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉందండి. జస్ట్ యూ కెన్ హ్యావ్ ఏ గ్లాన్స్. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్లో మీకు కేసెస్కి సంబంధించి కేశవనంద భారతి కేస్ గురించి లైక్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఈ ఇయర్లో జరగబోయే వాటిలో మేబీ క్వశ్చన్ రావచ్చు.
ఎస్, ఈ ఆన్సర్ చూస్తే మనకి మీనకా కేసు అండి. ఓకేనా, 1978కి సంబంధించి. గోపాలన్ కేసులో ఏంటంటే 21 ఈజ్ అవైలబుల్ ఓన్లీ అగెన్స్ట్ ద ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. అండ్ మీనకా కేసులో ఏంటంటే అమెరికన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, పర్సనల్ లిబర్టీ క్యాన్ బి డిప్రైవ్డ్ బై ద లా. ఆ ప్రొవైడ్ అనేది ఏంటంటే ఈ లా అనేది రీజనబుల్, ఫెయిర్ అండ్ జస్ట్ అనేది మనకి ఓవరాల్గా మీనకా కేసు 1978లో రావడం జరిగింది. ఓకేనా, ఎస్ 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 ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, విచ్ ఆఫ్ ద ఆర్టికల్ ప్రొవైడెడ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ బిట్వీన్ 6 to 14 అండి. ఓకేనా, చూసుకోండి స్పెషల్గా మనకి ఫండమెంటల్ రైట్స్లో 6 to 14 అనే ఈ యొక్క ఏజ్ ఏదైతే ఉంటుందో దీనికి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఒక అమెండ్మెంట్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ గురించి ఏజెస్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా చూడండి, ఫండమెంటల్ రైట్స్లో మనకి మెన్షన్ చేసిన ఏజ్ ఏంటి అంటే 6 to 14. అది ఏ ఆర్టికల్ ప్రకారం అనేది క్వశ్చన్. ఓకే, ఆర్టికల్ 21, 21A, 22, 25. ఎస్ 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 ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుంది ఈ ఎడ్యుకేషన్ సంబంధించి, ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది అండ్ డిపిఎస్పీస్లో కూడా ఉంటుంది. ఓకేనా, సో జస్ట్ ఈ ఆర్టికల్స్ క్లియర్గా చూసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి మీరు. ఓకేనా, ఫండమెంటల్ రైట్ గురించి అడిగారా, డ్యూటీ గురించి అడిగారా అనేది. ఓకేనా, ఎస్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ బైలింగ్వల్లో ఉంటుంది, కంప్లీట్ తెలుగులో ఉండదు, కంప్లీట్ ఇంగ్లీష్లో ఉండదు. ఓకేనా, ఎస్ మనం ఇక్కడ చూసుకుంటే 21A అండి. ఆర్ యూ క్లియర్? సో ఆర్టికల్ 21A అనేది ఈ రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్ యూ క్లియర్? సో అది కూడా మనకి ఫండమెంటల్ రైట్స్లో 6 to 14 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అండ్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2002 ఈ యాడ్ అమెండ్మెంట్ ఆర్టికల్ ఏంటంటే 21A యాడ్ చేసింది. 51A వచ్చేసి మనకి దేంట్లో అండి, ఇది రిలేటెడ్ టు ఫండమెంటల్ డ్యూటీ. అండ్ 45th ఓకే దట్ ఈస్ రిలేటెడ్ టు డిపిఎస్పి. ఈ 21A ప్రకారం మనకి ఫండమెంటల్ రైట్స్లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, 86th అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్ నౌ? సో ఈ 3 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్కి సంబంధించి. ఓకే, ఒకటి ఫండమెంటల్ రైట్స్లో, నెక్స్ట్ డిపిఎస్పి, నెక్స్ట్ది ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి 51A అనేది. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ 3 ఆర్టికల్స్ కూడా మనకి ఎడ్యుకేషన్కి సంబంధించినవే. 86th ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్ అండర్ ఆర్టికల్ 22, what is the maximum preventive detention period in simple circumstances? 2 weeks, 1 month, 3 months or 6 months? Yes. Yes, option B Vedanshi, 1 month. ఎస్ 3 months ఆప్షన్ సి. ఆర్టికల్ 22 ప్రకారము ప్రివెంటివ్ డిటెన్షన్ పీరియడ్ అనేది సింపుల్ సర్కమ్స్టాన్సెస్లో మ్యాక్సిమం పీరియడ్ ఎంత? ఓకేనా, 2 weeks, 1 month, 3 months or 6 months? ఎస్, మూవింగ్ టు యువర్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. అడ్వైజరీ బాడీ ఎక్స్టెండ్ చేయొచ్చు ఈ డిటెన్షన్ పీరియడ్ని, కానీ బోర్డ్ కంప్రైజ్డ్ జడ్జెస్ ఫ్రమ్ ద హైకోర్ట్. ఎస్పెషల్గా అయితే ద సింపుల్ సర్కమ్స్టాన్సెస్లో అది 3 months అనమాట. హౌఎవర్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై ద అడ్వైజరీ బోర్డ్. ఓకేనా, ఈ బోర్డులో కూడా జడ్జెస్ ఫ్రమ్ హైకోర్ట్ వాళ్ళు మెంబర్స్గా ఉంటే సో ఆ బోర్డ్ అనేది ఈవెన్ ఈ యొక్క డిటెన్షన్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. బట్ బేసికల్గా 3 months. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ అండర్ ఆర్టికల్ 23? Prohibition of employment of children below the age of 14 years in factory, mine or hazardous activities, beghar and forced labor, devadasis and slavery, selling and buying of person like goods. Yes, which of the following is not prohibited? Yes. Option D, option A, option A, yes. So if you can observe clearly, option A అండి.
ఇది మనకి ఏంటంటే యాక్చువల్గా ఆర్టికల్ 23లో ప్రొహిబిట్ చేయండి అన్నారు కదా. ఈ యొక్క ఆప్షన్ ఏ చూసుకుంటే ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇది మనకి దేంట్లోకి వస్తుందండి, ఆర్టికల్ 24లోకి. ఓకే, ఇట్ ఈస్ నాట్ అండర్ 23. రిమైనింగ్ అన్నీ కూడా మనకి 23 ఆర్టికల్లోకి వస్తాయి. ఓకేనా. సో ఈ 24th ఓకే ఆర్టికల్ ఏంటి మనకు, అది ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years ఇన్ ఫ్యాక్టరీ కానివ్వండి, హజార్డియస్ యాక్టివిటీస్ కానివ్వండి, మైన్స్లో కానివ్వండి. ఓకే, ఈ ప్రొహిబిషన్ అనేది మనకి ఆర్టికల్ 24లోకి వస్తుంది, 23లో కాదు. క్వశ్చన్ అడిగింది కూడా ఏది మనకి 23 ఆర్టికల్లోకి రాదు అనేది. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ఆర్టికల్ 25? ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, రైట్ టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్, రైట్ టు ప్రాపగేట్, రైట్ టు రిలీజియస్ కన్వర్షన్. ఎస్, yes, everyone need to answer in the comment section. Yes, just avoid personal chats in the comments, ఎందుకంటే ఇది మనకు తెలిసిందే. You were well educated, right? All the guys who attend the live session. ఇక్కడ మనకి డిస్కషన్ లైక్ లైవ్ జరుగుతుంది అన్నప్పుడు లైక్ ప్రతి ఒక్కరిని కూడా డిస్ట్రాక్ట్ చేయకుండా మీరు జస్ట్ ఆన్సర్స్ని కమెంట్ చేయండి. పర్సనల్ చాట్ని అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. ఓకే, ఎస్, ఆప్షన్ ఏ, ఆప్షన్ డి, ఆప్షన్ సి, బికాస్ అదర్ ఆస్పిరెంట్స్కి డిస్టర్బ్ అవుతారు కాబట్టి. ఎస్, మనకి ఆర్టికల్ 25లోకి రాని యొక్క లైక్ రైట్ ఏంటి అనేది. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, రైట్ టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్, రైట్ టు ప్రాపగేట్, రైట్ టు రిలీజియస్ కన్వర్షన్. ఎస్ శ్రీనివాస్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ కోర్సెస్కి సంబంధించినవి ఒకసారి స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్స్ని రీచ్ అవ్వండి. సో మీకు అక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకేనా, మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా సాల్వ్ చేస్తారనమాట. జస్ట్ కాంటాక్ట్ అస్ వన్స్. ఎస్, వెరీ గుడ్. మనం ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ డి అండి, రైట్ టు రిలీజియస్ కన్వర్షన్ అనేది మనకి ఆర్టికల్ 25లోకి రాదు. మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్టికులర్ ఏంటంటే మనకు అది రైట్ టు రిలీజియస్ కన్వర్షన్. ఓకే, సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మనకి లైక్ రిలేటెడ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, రైట్ టు ప్రొఫెస్ కానీ, రైట్ టు ప్రాపగేట్, ఇవన్నీ మనకి ఆర్టికల్ 25లోకి వస్తాయి. అండ్ ఆర్టికల్ 25లోకి వచ్చేవి లైక్ రిమైనింగ్ అలాంగ్ విత్ ద ఆప్షన్స్తో కాకుండా అదర్ ఏరియాస్ చూసుకున్నా కూడా ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్గా ఈ రిలీజియస్ బేస్ చేసుకొని కావాలి అనుకుంటే ఆర్టికల్స్ అనేవి ఆర్టికల్ 25లో ఆల్ దీస్ ఫ్రీడమ్స్ అండ్ రైట్స్ ఇంక్లూడెడ్. ఓకే, లైక్ ఎగ్జాంపుల్ చూసుకుందాము, రైట్ టు ప్రాక్టీస్ లైక్ రిలీజియస్ వర్షిప్స్ కానీ, రిచువల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి 25th ఆర్టికల్లోకి వస్తాయి. ఓకేనా. అండ్ ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ ఏంటంటే ఇది ఇన్నర్ ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ విత్ రిలేషన్షిప్ టు గాడ్. అండ్ రైట్ టు ప్రొఫెస్ అనేది ఏంటి, డిక్లరేషన్ ఆఫ్ వన్స్ రిలీజియస్ బిలీఫ్స్ అనమాట. అండ్ రైట్ టు ప్రాపగేట్ అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ వన్స్ రిలీజియస్ బిలీఫ్స్. ఓకే, సో ఇవన్నీ రైట్ టు ప్రాపగేట్, ప్రొఫెస్ అండ్ ఈవెన్ రిలేటెడ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 25లోకి రావడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? ఎస్, వెరీ గుడ్. రిలేటెడ్ టు ఆర్టికల్ 25 మనకి రిలీజియస్ని బేస్ చేసుకొని అనమాట. ఎస్, సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆర్టికల్ 12 నుండి 36 వరకు, అవునా. సో ప్రతి ఒక్క ఆర్టికల్ని కూడా మనం ఈవెన్ అలాంగ్ విత్ ద ఆప్షన్స్ అంటే క్వశ్చన్స్ తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఈ అదర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ లిస్ట్ తీసుకోండి. ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ నుండి డిఫరెంట్ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అదర్ ఏరియాస్ ఏంటి అంటే ఇందాక నేను డిస్కస్ చేసినట్లుగా మీకు లైక్ ఏ సోర్స్ నుండి బారో చేసుకున్నాము, ఎన్నో పార్ట్లో ఫండమెంటల్ రైట్ ఇంక్లూడ్ అవుతుందండి, 3rd పార్ట్లో, అవునా. అలాగే కొన్ని ఏవైతే ఇప్పుడు ఇందాక ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఈ విధంగా అనమాట. మనకి 25th ఆర్టికల్లో వచ్చే ప్రతి రైట్ గుర్తుండాలి. అప్పుడే మనం ఇలా విచ్ డస్ నాట్ కమ్ అండర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ 3 ఆప్షన్స్ తెలుసు కాబట్టి వీటిని ఎలిమినేట్ చేస్తాం. సో రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి అంటే మీకు ఫండమెంటల్ రైట్ ప్రతిదీ కూడా 12 నుండి 36 వరకు ఇన్ డెప్త్గా ఐడియా ఉంటేనే ఇక్కడ మీరు ఫండమెంటల్ రైట్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్, కొన్నిసార్లు సింపుల్ క్వశ్చన్సే రావచ్చు, లైక్ ఎక్కడి నుండి బారో చేసుకున్నాము, ఏ పార్ట్ అండ్ ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఇలా వస్తుంటాయి. లేదు అన్నప్పుడు మనకి ఇలా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫండమెంటల్ రైట్స్ నుండి మీరు 12th ఆర్టికల్ నుండి 36 ఆర్టికల్, అవునా. సో 12 to 36 ఈ ప్రతి ఆర్టికల్ మీరు
లైక్ ఇందాక చెప్పినట్లుగా ప్యారలల్గా ఏవైతే సిమిలర్గా ఉంటాయో, సపోజ్ 25th అందులో వచ్చే ఆర్టికల్స్ అన్ని రిలీజియస్కి సంబంధించినవి, 23-24 వేటికి లేబర్కి సంబంధించి, 29-30 మైనారిటీస్కి సంబంధించి, ఇలా 2 ఆర్టికల్స్ అయినా ప్యారలల్గా గుర్తుపెట్టుకోండి, అవునా? అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది ఇంకా ఈజీగా అవుతుంది, ఓకేనా? అండ్ దెన్ ఈవెన్ ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కానివ్వండి, కరెంట్ అఫైర్ పీడిఎఫ్ మెటీరియల్స్ అయినా కూడా మనకి చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ అనే ఆప్షన్స్లో ఇక్కడ మీకు ఫర్ ఫ్రీ ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ అందుబాటులోకి రావడం జరిగింది, ఓకేనా? సో విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ సెషన్. ఐ హోప్ ఈ సెషన్ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీకు రాబోయే ఎగ్జామినేషన్లో కూడా ఈ కాన్సెప్ట్ ఫండమెంటల్ రైట్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి, ఐదర్ సింపుల్ వేలో అయినా లేదంటే ఇండైరెక్ట్ ఫార్మాట్లో అయినా. సో బెటర్ బీ ప్రిపేర్డ్ విత్ ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్, ఓకేనా? అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఐ హోప్ దిస్ సెషన్ వాస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్. అండ్ థ్యాంక్ యూ గైస్. విల్ బీ మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ with some other concept and MCQ based questions also. Until that, stay tuned and all the best for the tomorrow's examination and best wishes from Chandan Logics. Thank you guys, and we were expecting all the positive results from all the aspirants of TS Constable Mains examination, okay? And once again, all the best and wishing from Chandan Logics.